నమస్కారం అండి. ఈరోజు మనము క్యాన్సర్ గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు అతి భయంకరమైన వ్యాధుల్లో ఒకటి హార్ట్ సంబంధించిన ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇంకోటి క్యాన్సర్ అని చెప్పొచ్చండి. మనకు ప్రపంచంలో తీసుకున్నట్లయితే ప్రతి 6గురిలో ఒక్కరు క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారండి. ఈ క్యాన్సర్ మెయిన్ గా మనకు ఎలా గుర్తించాలి? చాలా మంది అంటుంటారు, సార్ క్యాన్సర్ అనేది ఎట్లా ఉంటది, మన బాడీలో ఉత్పత్తి అవుతుంది కదా, అంటే ఇది బయట నుంచి వచ్చే వైరస్ కాదు, బ్యాక్టీరియా కాదు, మన శరీరంలోనే క్యాన్సర్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది ఎలా క్యాన్సర్ అనేది పెరుగుతుంది మన శరీరంలో, దీనికి గల కారణాలు ఏంటివి, లేకుంటే దీన్ని ఎలా గుర్తించాలి అనేది మనం చూద్దామండి. ఇప్పుడు క్యాన్సర్ విషయానికి వస్తే ఫస్ట్ మనకు మొదటగా దీన్ని ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ మనకు విపరీతమైన దగ్గు, అంటే అన్కంట్రోలబుల్ కఫ్ ఉంటుందండి. మనకు కంట్రోల్ కాకుండా కంటిన్యూస్ గా దగ్గు విపరీతంగా ఉంటుంది. దానివల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కొంచెం గుర్తించాలి. అలాగే మెయిన్ గా దగ్గుతో పాటు కొంచెం శ్వాస ఇబ్బందికరంగా ఉండడం, కొంచెం శ్వాస ఒక్కొక్కసారి సడన్ గా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, అలాగే దానితో పాటు కొన్ని స్వాలో అంటే మింగడం, ఏదన్నా చిన్న మనము మింగుతున్నప్పుడు విపరీతమైన గొంతులో నొప్పి రావడం, మింగలేకపోవడము, ఇలాంటి లక్షణాలు అనేటివి కూడా మన క్యాన్సర్ కు దారితీసే అవకాశాలు ఉంటాయండి. దానితో పాటు మేజర్ గా మనకు బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ బ్లీడింగ్ ఎలా అంటే రక్తస్రావం ఎలా జరుగుతుంది అంటే పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, అలాగే ఫిస్టులా ఉన్న వాళ్ళలో కొంతమందిలో బ్లడ్ పడిపోతూ ఉంటది. ఆ రక్తం పడుతున్నప్పుడు కొంతమందికి ఎలాంటి నొప్పి ఉండదు. నొప్పి లేనప్పుడే మనం అది జాగ్రత్తగా మనము చూయించుకోవాలండి క్యాన్సర్ కాదా అని. ఎందుకంటే మనకు ఆ రక్తం కూడా ఎలా ఉంటుందంటే చిక్కగా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ లో కొంచెం రక్తం పడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది క్యాన్సర్ కాదా అని మనం నిర్ధారించుకోవాలి. ఇంకోటి ఏంటంటే లేడీస్లలో ముఖ్యంగా పీరియడ్స్ టైంలలో వాళ్ళకు విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది. నెల కరెక్ట్ గా ఉన్నప్పుడు కూడా కొంతమంది అమ్మాయిలలో వాళ్ళకు నెలసరి టైంలలో వచ్చే బ్లీడింగ్ అనేది కంటిన్యూస్ గా 10 రోజులు 20 రోజులు అలా కొంతమందికి నెల రోజుల పాటు విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ వల్ల కూడా మనకు గర్భాశయంలో మన కణుతులు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ అంటామండి, ఆ కణుతులలో ఏదైనా క్యాన్సర్ ఏమన్నా ఉందా, లేకుంటే నార్మల్ గడ్డలా, అవన్నీ మనం చూపించుకోవాలండి. ఎందుకంటే ఎక్కువగా మన కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుంది అట్లయితే. ఇంకా మెయిన్ గా ఏంటంటే మనకు అలసట, విపరీతంగా అలసట అనేది ఉంటుందండి. ఏ పని చేయలేకపోతుంటాం, చాలా నీరసంగా ఉంటాం, ఏదైనా పని చేయాలన్నా మనకి ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడు డ్రౌజీగా ఉంటది, మత్తుగా ఉంటది, ఇలాంటి లక్షణం ఉంటుందండి. ఇంకోటి వెయిట్ లాస్ అయిపోవడం, సడన్ గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. అంటే ఒకటే నెలలో వాళ్ళు 5 నుంచి 6 కేజీల వరకు తగ్గుతూ ఉంటారు. అంత ఎక్కువ వెయిట్ లాస్ అయినప్పుడు కూడా మనకు క్యాన్సర్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ కణాలు అనేది మన శరీరంలో వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ కణాలు ఏంటిది అంటే మన బాడీలో మన ఇమ్యూనిటీ తగ్గిపోయినా, మన రెసిస్టెన్స్ తగ్గిపోయినా ఆ క్యాన్సర్ కణాలు పెరుగుతూ ఉంటాయి. మేజర్గా ఏంటి అంటే మన బాడీలో ఎక్కువగా ఇది రావడానికి మెయిన్ కారణం, క్యాన్సర్ ఒకవేళ రావాలి దానికి మెయిన్ కారణం అంటే మనం తీసుకునే ఆహార అలవాట్లను బట్టి కూడా ఉంటుందండి. ఎక్కువగా మనము ఆయిల్ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, అంటే విపరీతంగా డీప్ ఫ్రైస్ తింటుంటాం కదండి. ఎక్కువ వంట చేస్తున్నప్పుడు ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై చేయడము, ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై ఎక్కువ అని మనకు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా వాటిని వేపుడు చేయడము, అలాంటి చేసినప్పుడు కూడా ఆ ఆయిల్ అలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా అందులో నుంచి మనకు ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పత్తి అవుతుంటాయి. ఆ ఫుడ్లో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న మన కణజాలాలు అనేవి దెబ్బతింటాయి. కణజాలాలు దెబ్బతినిపోయి అక్కడ నుంచి వచ్చే కణాలు అనేవి పూర్తిగా నశించిపోతాయి. ఆ కణాలు పూర్తిగా అబ్నార్మల్ గా డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే అది ఆ కణాలు అనేటివి అబ్నార్మల్ కణాలు అనేటివి పక్కకి వెళ్ళిపోయి ఆ వాతంటే అవే డెవలప్ అవుతూ ఉంటాయి. వాటికి సపరేట్ గా రక్త ప్రసరణ తీసుకుంటాయి. అవి మెల్లమెల్లగా ఆ కణాలు మల్టిపుల్ అయిపోయి విభజన చెందుతూ చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతూ ఉంటాయి. మెయిన్ గా సాల్ట్, ఉప్పు తగ్గించేయాలి. అలాగే షుగర్ పూర్తిగా మానేయాలండి. షుగర్ వల్ల కూడా రక్తం చిక్కగా అయిపోయి అక్కడ కూడా కణాలు కొన్ని దెబ్బతిని క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షుగర్ కూడా మొత్తం మానేయాలండి. ఇలాంటివి కొంచెం పాటించుకుంటూ జాగ్రత్తగా మంచి ఫుడ్ తీసుకుంటే మన క్యాన్సర్ నుంచి బయటపడవచ్చండి. నమస్కారం అండి.